ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నీతి నిజాయితీతో పనిచేయకపోతే ఆ నాయకుడిని ప్రజలు బొందపెడతారని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండటంతో ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు. మండల పరిషత్ కార్యాలయ అభివృద్ధి పనులను ప్రారంభించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుకా రాజనర్సయ్య, అలాగే ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, ఎంపీటీసీలను అలాగే తాజా మాజీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. పదవి ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతవాసిగా ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఏ అవసరం ఉన్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు. సర్పంచ్ గారు ఐలయ్య గారు వేణుగోపాలరావు గారు సన్మానం రైతులందరూ వాళ్ళ సాధారణ బాగుంటుంది. దయచేసి మోహన్ రావు గారికి సన్మానం జరుగుతుంది. ఆ నాయకుడిని అహంకారం మాటలు ఎవరు మాట్లాడినా ప్రజలు పొందబెడతా ఉన్నారు. ఏ స్థాయి నాయకుడైనా గమనించండి. గత 10-15 సంవత్సరాలు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని చెప్పి ప్రజలు 100% కోరుకుంటా ఉన్నారు. ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాను. అది ఈ 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండొచ్చు, ఇంకా 4 సంవత్సరాల పాటు నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఉండొచ్చు. అది పదవి ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా ఈ ప్రాంతం వాడిగా, అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి 10 వరకే చేయగలుగుతారేమో, కానీ ఈ మండలం వరకు మాత్రం పదవి ఉన్నా లేకున్నా కూడా ఆ జీవితాంతం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు ఆయురారోగ్యాలతో గ్రామస్తులంతా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో రజకుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలయ్య స్వామి పట్నాలు బోనాల ఉత్సవాలు ఆరంభమయ్యాయి. తొలి రోజున గ్రామదేవత పోచమ్మ తల్లికి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాల మధ్య అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాగా మాట్లాడుతున్నావు. మడేలయ్య స్వామి బోనాలు, పోషమ్మ బోనాలు, కులదైవత ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి పాటించుకుంటాం, పట్నం వేసుకుంటాను. అందరికీ కులాలకు, సంఘాలకు, అన్ని రైతులకు మంచి మేలు జరగాలి, సుఖ సంతోషం ఉండాలి, అంతా మంచి జరగాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు మంచిగా పండాలి, దేవుళ్ళు మంచిగా అన్నిటికీ దేవుళ్ళు చేసుకుంటున్నాం. ప్రజల సంఘం తరఫున 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటున్నాం. మడేలయ్య స్వామి ప్రజకులం అందరం కలిసి 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే మడేలయ్య పట్టణాలు కొలుపు ఈరోజు ప్రారంభించుకొని ఈరోజు పోషమ్మ బోనాలు, పొద్దున్నే దేవునికి పాలాభిషేకం, తర్వాత ఇప్పుడేమో పోషమ్మ బోనాలు, రేపు పొద్దున మళ్ళా మడేలయ్యకు బోనాలు. వాళ్ళ పట్టణం ఆచార ప్రకారం 5 సంవత్సరాలు ఒకసారి వాళ్ళ కులదైవమైన మడేలయ్య స్వామికి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారం మంచిగా ఉండాలని ప్రతి 5 సంవత్సరాలు చేసుకోవడం జరుగుతుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీరాంపూర్ మండలం పదవీకాలం ముగిసినా కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తుండటంతో మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలతో పాటు ఎంపీటీసీలను ఎమ్మెల్యేతో పాటు పలువురు సన్మానించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాబో రోజుల్లో ప్రజా ప్రతినిధులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. 5 సంవత్సరాల్లో ఎంపీపీ నూనెటి సంపత్ మండల అభివృద్ధి చేశారని, ఎంపీటీసీలు సైతం తమ గ్రామాల అభివృద్ధి ఎంతగానో కృషి చేశారని వారు గుర్తు చేశారు. మెల్లగా మెల్లగా నిమ్మలంగా సెట్ గారు అందరూ అనుకోని
వీడియో తీయడం అది చెప్తాను. అందరూ అడుగు కూర్చోన్న తర్వాత రాలే ఇంకా మెల్లగా మెల్లగా నిమ్మలంగా సెట్ గారు అందరూ అడుగుని ఊళ్ళోనే ఆయుధం వచ్చి చేతి కట్టేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా వచ్చినాక నువ్వు మంచిలో అయితే మంచి తిరుగుతూ ఉన్నారు, మనం చెడులో అయితే చెడు తిరుగుతూ ఉన్నారు. ప్రతి నాయకుడికి మీరు పడే కష్టాన్ని బట్టి, మీరు ఉండే ప్రజల్లో ఉండే పద్ధతిని బట్టి ఇలా మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. అది ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కాదు. తప్పకుండా రిజర్వేషన్ కలిసేస్తే ప్రజలు వాళ్ళ మనోభావాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని 5 సంవత్సరాలు మన కష్టానికి వాళ్ళు మళ్ళీ పరిచయిస్తారు. అంతే తప్ప ప్రజలు ఎప్పుడూ కూడా ఒక మంచి నాయకుడిని దూరం చేసుకోరు. వాళ్ళ అధికారులు ఉన్నారు, అధికారుల ఆలోచన అంతా వాళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అందరికీ మళ్ళీ వచ్చే రిజర్వేషన్లలో, ఎన్నికలలో రిజర్వేషన్లు కూడా కలిసి రావాలని చెప్పి, మీరందరూ మంచి మంచి స్థానాల్లో ఉండాలని చెప్పి కొంత బాధగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మేము ఎన్నుకోబడి నుంచి మంగళపేట గ్రామంలో ఎంపీటీసీ సభ్యులుగా మా మంగళపేట ప్రజల దీవెనలతో, మా ఎంపీటీసీ సభ్యుల సహకారంతో దీనికి సహకరించిన మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా తరఫున ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాటి 5 సంవత్సరాల కాలంలో మా గౌరవ అధికారులు కావచ్చు, గౌరవ సర్పంచులు కావచ్చు, గౌరవ ఎంపీటీసీ వాళ్ళ సహకారంతో మండలంలో ప్రతి నిత్యం మేము వచ్చిన కొత్తలే పనులు బాగుండాలని చెప్పి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పి కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఎన్నో విధాలుగా పనులు అందించి, సేవలు అందించి, ప్రజలు మమేకమై ఎన్నో సేవలు అందించి వాళ్ళ ఇంటి కుటుంబాలను మర్చిపోయి కొత్తగా గెలిచినాము, ప్రజలలో ఉండాలి, ప్రజల మనలో ఉండాలని చెప్పి, ఎంతో ఉన్నతిగా ఉండాలని చెప్పి ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలలో పనిచేసుకుంటూ ఉండడం జరిగింది. ప్రజలలో మమేకమై పోకుండా, ఎదురుకారు రాజకీయాలు చేయకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే 5 ఏళ్ల కాలంలో మన మండలానికి 100% అభివృద్ధి పనులు చేసుకుంటాం.
మంచిగా జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి కాలం నడిచిపోయినందుకు బాధగా కూడా ఉంది. మళ్ళీ అధికారులతోనే మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులం అధికారులతోనే మమేకమై ఒక సోదరభావంతోనే పనులు తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రజకుల ఆరాధ్య దైవమైన మడేలయ్య బోనాలు ఘనంగా నిర్వహించారు రజకులు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య శివసత్తుల నృత్యాల మధ్య బయళ్ల విన్యాసాలతో గ్రామ పురవీధుల గుండా మడేలయ్య ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు రజక కులస్తులు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన డైరెక్టర్ కనికిరెడ్డి సతీష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు మంచిగా వండి ఓదర గ్రామ రైతులందరూ బాగుండాలని మడలేశ్వర స్వామిని కోరుకుంటూ మడల బోనాలోత్సవాలకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రజక సంఘ కుల బాంధవుల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా రజక కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అడక్ కమిటీ నేతలు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి ఛాంబర్లో పద్మశాలి సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కామర్తకు మురళి ఆధ్వర్యంలో కలిసి పద్మశాలి సమస్యలపై చర్చించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘాన్ని పునరుద్ధరించాలని మంత్రిని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి నేతలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పద్మశాలీల సమస్యలను సానుకూలంగా విని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. పెద్దపల్లి జిల్లా అడక్ కమిటీ అధ్యక్షులు వలస నీలయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూర్ల లక్ష్మీనారాయణ, పెగడ చందు, యాదంగి లక్ష్మణ్, గాదాసు రవీందర్, గోళి శ్రీనివాస్, ఎలగంటి ఆగయ్యలతో పాటు పలువురు మంత్రులు కలిశారు.